హలో ఆల్. ఫస్ట్‌గా అండి సారీ. అది ఎందుకంటే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. సో, ఈ షార్ట్స్ వీడియోస్ అంటే అది జస్ట్ ఒక 1 మినిట్‌లో చేసి, ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం అనేది కొద్దిగా పాసిబుల్. అదే ఈ లాంగ్ ఫార్మాట్ వీడియో దట్ టూ అంటే ఫుల్ నా ఎక్స్‌పీరియన్స్ మీతో చెప్పుకోవాలి. అది ఎడిట్ చేయాలి కాబట్టి ఇది చేయడానికి నాకు కొద్దిగా లేట్ అయింది. లేట్ అయింది అంటే ఇప్పుడుగా నేను తీయాలనుకోలేదు. బట్ మన షార్ట్స్‌లో అయితే అందరూ కామెంట్ చేస్తున్నారు. "అన్న డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏమైంది బ్రో? చెప్పండి. పాస్ అయినా, ఫెయిల్ అయినా కూడా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి" అని చెప్పి అన్నారు. ఎస్, నేను పాస్ అయినా, ఫెయిల్ అయినా కూడా నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాను. బట్ మీరు అన్నట్లే ఒక స్మాల్ మైనర్ మిస్టేక్స్ ద్వారా అయితే నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది నేను ఫెయిల్ అయ్యాను. ఎస్, అది ఎంత చిన్న మిస్టేక్ అంటే ఆ విషయం నాకు తెలియలేదు కాబట్టి నేను ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. బట్ మీకు ఎవరికి కూడా అలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పి నా ఫెయిల్యూర్ మీకు షేర్ చేసుకొని మీకు సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేసేస్తే ఈ వీడియోలో ఏమన్నా లాంగ్గా ఉంది అనుకుంటే ఇది చాలా ప్రాపర్ డీటెయిల్గా చెప్పానని చెప్పి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పాయింట్ చెప్తున్నాను. ఇది పర్టికులర్గా అయితే నేను వెళ్ళిన ఆర్టీఓ ఆఫీస్ వచ్చి నెల్లూరు. సో నెల్లూరు పీపుల్కి అయితే హెవీగా యూజ్ అవుద్ది ఇది, ఎందుకంటే చాలా మైనర్ మిస్టేక్స్తో చెప్తాను. బట్ అలానే మన రిమైనింగ్ ఏపీ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు చూసినా లేదా మేబీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు చూసినా కూడా ఫార్మేట్ అనేది సేమ్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎగ్జామ్స్ అనేటివి కూడా ఒక్కొక్క ప్లేస్ బట్టి అక్కడ ఇన్విజిలేటర్స్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కానీ ఆ ఎగ్జామ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనేటివి సేమ్ కదా, ఇది కూడా అంతే. అంటే మీ ఏరియాలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, రూట్ మ్యాప్ కానీ ఏదైనా కూడా, బట్ వాళ్ళు చూసే కీ పాయింట్స్ అనేటివి మాత్రం సిమిలర్. సో ఆ కీ పాయింట్స్ అనేటివి మీకు యూజ్ అవ్వచ్చు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా కూడా, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా. దట్టు ఇది తెలుగులో చెప్తున్నాను కాబట్టి ప్రాపర్గా అర్థం అవుద్దని చెప్పి అనుకుంటున్నాను. బట్ మెయిన్గా ఈ వీడియో యూజ్ అయ్యేది మాత్రం నెల్లూరు లొకేషన్లో నెల్లూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఆర్టీఓ ఆఫీస్ పెట్టుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుద్ది. మీరు చూస్తుంటే మాత్రం మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒకటండి చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకొని తర్వాత మీకు నేను డ్రైవింగ్ లైసెన్స్ పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలని, అలాగే నెక్స్ట్ రీటెస్ట్కి ఎలా అప్లై చేయాలని, అలాగే స్లాట్ ఎలా బుక్ చేయాలని చెప్పి, అలాగే ఈసారి ఏ మిస్టేక్స్ని క్లారిఫై చేసుకొని మనం అక్కడ రిజాల్వ్ చేసుకొని ప్రాపర్గా ఎలా మనం సర్టిఫికేట్ తీసుకోవాలి డ్రైవింగ్ టెస్ట్, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది. అది మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, ఎందుకంటే నాకు ఇది తీయడమే చాలా కష్టంగా ఉంది. నాకున్న ప్రజెంట్ హెల్త్ ఇష్యూస్ అండ్ కొద్దిగా బాగాలేదు. ట్రై టు అండర్స్టాండ్ ఒకవేళ మీరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంటే మాత్రం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా ఎవరైతే ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యారో వాళ్ళందరికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అని, నా వీడియో చూసైనా లేదా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసైనా లేకపోతే ఎలాగైనా కూడా మీరు పాస్ అయి ఉంటే మాత్రం మీకు 100% అనేది డ్రైవింగ్ టెస్ట్ అనేది సింపుల్గానే ఉంటుంది. బట్ చాలా అంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. సింపుల్గా అని చెప్పి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే మనకు ఉన్న ఆర్టీఓ ఆఫీస్లో జస్ట్ ఆ ఒక రూట్ మ్యాప్ అనేదే ఉండేది. అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ ఒక అబ్జర్వేషన్లో వరకే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక లాస్ట్ 8 months లేదా 1 year నుండంట మేబీ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిందనో లేకపోతే ఆర్టీఓ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయో ఏదో మనకు తెలియదండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేనున్న ఆర్టీఓ ఆఫీస్లో అయితే అంతా ప్రాపర్ సెక్యూరిటీ వెరిఫికేషన్స్ చూస్తూ, అలానే మనకు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకోబోవాలంటే, మొదటిగా డ్రైవింగ్ టెస్ట్ అప్లికేషన్ నెంబర్ ఫామ్ అండి. అంటే పలానా రోజు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు టైమింగ్, అలాగే నువ్వు ఎల్ఎల్ఆర్ పాస్ అయినట్లు నీ సర్టిఫికేట్ ప్రింట్, అలాగే ఆధార్ కార్డు ప్రింట్, ఈ 3 తీసుకొని పోవాలి. సో ఈ 3 కంపల్సరీ. సో నాకు ఎలా అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫాము, దాంట్లోనే ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్ ఫామ్, ఈ 2 తీసుకొని పోయాను. సో దాంతోపాటు మనం ఏ బండి అయితే తీసుకొని పోతామో ఆ బండి యొక్క నెంబర్ అనేది మనం ఆ ఫామ్లో రాసి ఇవ్వాలండి వాళ్ళకి. అండ్ బండి కండిషన్ అయితే చెప్తే, బండి అయితే ప్రాపర్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీ
బండి హ్యాండిల్ ఉంటది కదా, అది ఫుల్ కట్ గా తిరిగేటట్టు చూసుకోండి, అలాగే ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్, క్లచ్ మూమెంట్. మీరు బైక్, మీ ఓన్ బైక్ అయితే ఓకే. ఇప్పుడు నా సిచ్యువేషన్ లోకి వచ్చే పని అయితే నాకు ఓన్ బైక్ లేదు, నేను నా ఫ్రెండ్స్ బైక్ తీసుకొని వెళ్ళాను. అండ్ ఆ మూమెంట్ కి నా ఫ్రెండ్ బైక్ అయితే హాఫ్ టర్న్ మూమెంట్ బైక్, అది ఫుల్ టర్న్ అవ్వదు. అందుకని ఎమర్జెన్సీ టైంలో ఇంకా అనదర్ ఫ్రెండ్ బైక్ తీసుకున్నాను. అది ఫుల్ టర్న్ బైక్ అయినప్పటికీ దానికైతే క్లచ్ మూమెంట్ ప్లస్ గేర్ పడడంలో ప్రాబ్లం అయింది. ఆ ఒక్క స్మాల్ ఇష్యూ వల్ల ఇప్పుడైతే నాకు ఫెయిల్యూర్ అని చెప్పి నాకు రిజల్ట్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎవరు బండి తీసుకొని పోతున్నా, మీదైనా లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా, మీకు ఆ బండి అలవాటు, అంటే ఒక అలవాటు, ఆ బండితో ఒక 2 days నుండి ప్రాక్టీస్ చేసి ఎక్కడ క్లచ్ మూమెంట్ తీసుకోవాలి, ఎక్కడ టర్నింగ్, ఫుల్ టర్న్, హాఫ్ టర్న్స్, ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా అలానే చెప్పాలంటే బండిలో మెయిన్ అండి, మిర్రర్స్ ఉండాలి. కొన్ని కొన్ని ఆర్టీఓ ఆఫీసుల్లో అడుగుతారు, కొన్నిట్లో అడగరు. మా ఆర్టీఓ ఆఫీస్లో అయితే మిర్రర్స్ కాకపోయినా కానీ ఇండికేటర్స్ అనేది మెయిన్ అండి. బైక్ లో ఇండికేటర్స్ కనపడాలి. మీకు అవి శబ్దం వస్తే ఇంకా గ్రేట్, బట్ ఎండలో తోలుతున్నా కూడా అవి మనకు కనిపించేటట్టు ఉండాలి ఆ ఇండికేటర్స్ అనేటివి. అది ఎందుకనేది నెక్స్ట్ చెప్తాను. అండ్ అలానే బండి కండిషన్ ప్రాపర్ గుడ్ కండిషన్ లో ఉండాలి. ఇంకా అలానే ఫుల్ టర్న్ గా తిరగాలి. ఇంకా అలానే క్లచ్ మూమెంట్ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చి బండి మీరు ఒక్కసారి బయట స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ ఆ రూట్ మ్యాప్ లో మీకు బండి ఆగితే ఇంకా మీరు ఫెయిల్ అయిపోయినట్టే. అంటే ఇది నా ఆర్టీఓ ఆఫీస్ లో జరిగిన సిచ్యువేషన్. ఇంకా అలానే చెప్పాలంటే ఈ బండి అంతా ఓకే, మెయిన్ హెల్మెట్ అండి. హెల్మెట్ కూడా ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ చూసుకొని మీరు ఒకసారి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేశాకే మీరు వెళ్ళండి. ఏదో నాకు బండి వచ్చేసి అంటే ఓకే, అలాంటి వాళ్ళు ఉంటే ఓకే. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే కొద్దిగా స్లోగా, అంటే తడబడే వాళ్ళు కొద్దిగా భయపడతారు కదా పక్కన వాళ్ళ బండి అని చెప్పి, అలాంటి వాళ్ళు అయితే ఇలా నేను చెప్పిన ట్రిక్స్ యూస్ చేస్తే మీకు కొద్దిగా బెనిఫిట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి బండి కండిషన్ లో బండి తీసుకొని పోయి క్లచ్ మూమెంట్లు ఇవన్నీ తీసుకొని పోతారు కదా, అక్కడ ఆర్టీఓ ఆఫీస్ లో మీరు బండి చూపించాలి. వాళ్ళు చూస్తారనమాట మీరు చెప్పిన బైక్ నెంబర్ కి అది వెరిఫైడా కాదా అని చెప్పి. అలా చూసిన తర్వాత మొదలవద్దండి. అక్కడ ఉన్న రూట్ మ్యాప్ అయితే మీరు ఎక్కడైతే వెళ్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీరు ఇచ్చిన డ్రైవింగ్ అప్లికేషన్ నెంబర్ ఎల్ఎల్ఆర్ చూసి మీ దగ్గర థంబ్ వెరిఫికేషన్ అనేది తీసుకుంటారు. థంబ్ వెరిఫికేషన్ తీసుకునేటప్పుడు మీకు ఆధార్ అనేది మీరు అంటే మీ లాక్ అనేది అన్లాక్ చేసి పెట్టుకోండి. అది కొన్నిసార్లు తీసుకుంటుంది, తీసుకోకపోవచ్చు. సో మీరు ముందుగానే అక్కడికి వెళ్ళేటప్పుడు మీ బయోమెట్రిక్ అనేది అన్లాక్ చేసి పెట్టుకోండి. ఇంకా అలానే చెప్పాలంటే ఒక్కసారి వెరిఫై అయినాక మిమ్మల్ని పక్కన ఉండమంటారు, అలా అందరిది అయ్యేదాకా చేస్తూ వెళ్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న రూట్ మ్యాప్ అండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రూట్ మ్యాప్ పెట్టి కార్ కి బైక్ కి, ఇప్పుడు కార్ కి చెప్తాను, బైక్ కి చెప్తాను. సో ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యేదే. సో ఫస్ట్ అయితే బైక్ కి చెప్తానండి. మీకు వాళ్ళు బైక్ రూట్ మ్యాప్ చూపిస్తారు. కారు బైక్ రెండు ఒకే వేలో అయితే వెళ్తాయి. మాకున్న దాంట్లో అయితే మొబైల్లో నేను ఫోటో తీసున్నాను, అది ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తాను, స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఇప్పుడు ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక్క సెకండ్ అండి, వీడియోలో చూస్తాను. ఈ లోపల మీరు ఏం చేయాలంటే జస్ట్ మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో ద్వారా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్స్ లో చెప్పండి. ఇంకా అలానే చెప్పాలంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబే మన వీడియోకి నెక్స్ట్ స్టెప్ బూస్ట్ ఇస్తుంది. అలానే నెక్స్ట్ నేను పాస్ అయ్యానా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలానే ఇప్పుడు నాకు కామెంట్ చేసి బ్రో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అన్నారు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ డిస్ప్లే కూడా అవుద్ది. మొదటగా నాది రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నా డ్రైవింగ్ టెస్ట్ చూడొచ్చు. సో ఇక్కడ రెడ్ మార్క్ తో ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ పోలీసులు పట్టించుకోరు. మొత్తం అక్కడ ఏంటంటే చెక్ చేసేది సీసీ కెమెరాస్. మనం ఇప్పుడు సీసీ కెమెరాస్ లో చూస్తుంటాం కదా, ప్రోగ్రామ్ రాసినప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటే డిటెక్ట్ అయినట్టు, రెడ్ కలర్ లో ఉంటే డిటెక్ట్ కానట్టు అని చెప్పి. ఇది మెయిన్ ప్రాబ్లం. అండ్ అనదర్ థింగ్, రేడార్స్ గానీ ఉన్నాయి అక్కడ. చిన్న టెలిఫోన్ బూత్ మనకు వైరింగ్ బాక్స్ ఉన్నట్టు వైట్ కలర్ బాక్సెస్ ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. అక్కడ మీకు ఒక పెన్ సైజ్ లో ఉన్న ఒక బార్ టైప్ ఒకటి ఇస్తారు. అది మీరు అక్కడ ప్రజెంట్ చేయాలి. అది చూపించాక అది మీకు రింగ్ మోడ్ లో అరుస్తుంది. లేదా అక్కడ డిస్ప్లే ఒకటి ఉంటుంది పైన. అంటే మనకు డిస్ప్లే అంటే ఎలా అంటే ట్రాఫిక్ లైట్ ఉంటాయి కదా, రెడ్
ఎల్లో గ్రీన్ అని చెప్పి అలాగా ఒక బార్ ఉంటుంది, అక్కడ సంథింగ్ నెంబర్ డిస్ప్లే అవద్ది అని చెప్పి చెప్తారు. బట్ నేను పోయినప్పుడు ఏంటంటే అది అరిసినట్టు నాకు తెలియలేదు, అక్కడ నెంబర్ మారినట్టు నాకు తెలియలేదు. ఇక్కడ నాకు మీరు చూసినట్లయితే మొబైల్లో కూడా రిమార్క్ దగ్గర అదర్ స్పెసిఫైడ్ టెస్ట్ ఫెయిల్ రీజన్ అని ఉంది. అంటే వాళ్ళు అక్కడ రీజన్ కానీ చెప్పారండి. మీరు పోతే మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారని అనేది కానీ వాళ్ళు మీకు మెన్షన్ చేయరు, మీరే తెలుసుకోవాలి అంటారు. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకోసారి రావాలి అని చెప్పి. అక్కడ ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళకి బైక్ అనేది అలవాటు అయిన వాళ్ళు లేదా వాళ్ళ లక్ అని చెప్పుకోవచ్చు. బట్ నేను పోయిన టైంలో అయితే ఒక్కొక్కరు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చి పాస్ కాకుండా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళే. అది ఎక్కడ, ఎందుకంటే బైక్ లో ఇండికేటర్ వేసేటప్పుడు ఆ సీసీ కెమెరా అనేది ఆ లైటింగ్ వల్ల డిటెక్ట్ అవుతుందో లేదో అర్థం కాదు మనకు. ఇంకా అలాగే రేడార్స్ దగ్గర ఆ ఐరన్ బార్ మనకి ఇచ్చినప్పుడు అది రింగ్ అవుతుందో లేదో అర్థం కాదు, ఆ శబ్దం అనేది పెద్దగా రాదు, ఏదో స్మాల్ గా వస్తుంది. అది అసలు దాని శబ్దం ఇంకెంతో శబ్దం అని కానీ అర్థం కాదు. మనం ఒక్కసారి బైక్ నడిపేటప్పుడు కూడా మనం ఇండికేటర్ వేయాలా లేకపోతే ఏ రూట్ మ్యాప్ లో పోవాలి, వాళ్ళు చెప్పిన రూట్ మ్యాప్ కి అక్కడ మనం పోయే రూట్ మ్యాప్ కి కొద్దిగా డిఫరెంట్ ఉంటది, అది కూడా కన్ఫ్యూజన్ చేస్తుంది. మనం రూట్ మ్యాప్ చూడాలా లేకపోతే సరిగ్గా బండిని టర్న్ చేయాలా లేకపోతే రేడార్ చూపించాలా, ఇవన్నీ కూడా మన మైండ్ లోనే తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొద్దిగా భయాన్ని అనేది రంపిస్తాయి. ఎందుకంటే ఫస్ట్ టైం దట్టు మన బైక్ కాకపోతే అది ఎలా నడపాలి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. అంటే క్లచ్ మూమెంట్ ఎక్కడ, బ్రేక్ ఎక్కడ వేస్తే ఎక్కడ పడుతుంది, అంటే కాలు కింద పెట్టిన పోద్ది, బండి గేరు అప్ అండ్ డౌన్ లో అది స్ట్రక్ అయినప్పుడు కూడా పోతుంది. ఇంకా అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇండికేటర్, క్లచ్ మూమెంట్, టర్నింగ్, ఇవన్నీ కూడా నాకు ప్రాబ్లమ్స్ అనిపించాయి. ఇప్పుడు నేను మీకు మెయిన్ ఇప్పుడు రూట్ మ్యాప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర రూట్ మ్యాప్ ఉందండి, చూడండి. ఇప్పుడు రికార్డింగ్ లో చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్ అని ఉంది కదా, ఈ ఇన్నులో బైక్ కారు రెండింటికి ఒకటి, అది పెద్ద రోడ్డు అంటే మనకు వన్ వే రోడ్ లో అనుకోండి. అలాంటి రోడ్ లో ఏది పోయినా పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ బైక్ వెళ్తుంది, కారు వెళ్తుంది. ఇక్కడ ఒక వైట్ రౌండ్ సింబల్ ఉంది కదా, అది మనకు రేడార్స్ అండి. మనకు ఒక ఐరన్ బార్ ఇస్తానన్నారు కదా, అది మనం అక్కడ చూపించి అది అరవాలన్నమాట. సో ఈ మెయిన్ రోడ్ లో అయితే బైక్ కి పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ కార్, ఎవరైతే కార్ తీసుకోబోతున్నారో వాళ్ళు పెట్టాలి. అసలు కార్ అంటే గుర్తుకు వచ్చింది, నేను ఒక కార్ తీసుకొని వచ్చిన మనిషి చెప్పారు, ఆయన ఇది 5th టైం ఫెయిల్ అంటే రావడం, అంటే 4 times ఫెయిల్ అయిపోయారంట. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటే ఆయన పూర్తిగా బాధపడ్డారు. అంటే మీరు నవ్వుతున్నారు కదా, మీకు ఇప్పుడు అర్థం కాదులే, ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకి మీకు తెలుస్తుందిలే, అంత సింపుల్ అనుకుంటున్నారా ఏంటి, మొత్తం రేడార్స్, సీసీ కెమెరాస్, ఇలా ఆటోమేటిక్ టెస్టింగ్ మొత్తం టెక్నాలజీ బేస్డ్ మీద ఉంది. అంటే లైక్ ఏఐ అని చెప్పుకోవచ్చు, మొత్తం ఏఐ కంట్రోల్ చేస్తుంది. అక్కడ ఏఐ డిటెక్ట్ చేస్తే వస్తుంది, లేకపోతే ఫెయిల్, నువ్వు అంతే, నువ్వు ఏం చేసినా అంతే. ఇప్పుడు అక్కడ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు, నేను కరెక్ట్ గా చూడనా కూడా ఫెయిల్ అయ్యాను, ఇండికేటర్ వేయకపోయినా ఫెయిల్ అయ్యాను, టర్నింగ్ పాయింట్ కరెక్ట్ గా లేకుండా అక్కడ ఐరన్ బార్ అనేది రేడార్ చూపించే దగ్గర కూడా ఫెయిల్ అయ్యాను అని చెప్పి వాళ్ళు అప్పుడు అక్కడ చెప్పినప్పుడే నాకు అర్థమైంది, మేబీ నేను ఫెయిల్ అయిపోతానేమో, అదృష్టం బాగుంటే పాస్ అవుతానేమో. అంటే మనకు తెలియదు కదా ఏ రైడరు ఎప్పుడు వర్క్ అవుతుంది పర్ఫెక్ట్ గా అని, మనమేమో చూపించకుండా వెళ్తాం, అక్కడ అవుతుందో లేదా అనేది మనకు తెలియదు. నేను అలానే నేను ఫస్ట్ తీసుకొని ఫస్ట్ గేర్ లో తీసుకొని పోయి ఇక్కడ నుండి ఇక్కడంతా తీసుకొని పోతూ ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ ఎక్కించాను, అది పెద్ద స్పీడ్ బ్రేకర్, అది స్లోగా ఎక్కించాను. అలాగే బండిని తీసుకొని పోయి ఫస్ట్ లెఫ్ట్ టర్న్ ఇచ్చాక అక్కడ నేను ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది కదా, అది డౌన్ నుండి అప్పుకు వస్తుంది అనమాట. అంటే అక్కడ మళ్ళీ గేర్ కొద్దిగా డౌన్ చేసి అప్పు చేయాలి. అంటే గేర్ లో ఉన్న వాళ్ళు గేర్ లో తీసుకొని పోతారు, బైక్ కండిషన్ బట్టి ఉంటది. ఏదైనా కూడా బండి అరుస్తున్నప్పుడు మనం గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది కదా, అలాగనమాట. అలా చేసి నేను ఫస్ట్ కరువు ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. కరువు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఒక వైట్ పోల్, ఇక్కడ బైక్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ రోడ్ అనేది కూడా చాలా అంటే చాలా చిన్నది అయిపోద్ది. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్న వాళ్ళకి కనిపిస్తుందో లేదో తెలీదు, ఇంత ఇంత లెంత్ లో ఉంటది అనమాట. నా హ్యాండ్స్ చూపించాను కదా, ఇదే లెంత్ లో ఉంటది. ఈ లెంత్ లో మీరు బైక్ అనేది టర్న్ చేయాల. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఆ టర్న్ లో బైక్ తీసుకొని ఫస్ట్ వైట్ సర్కిల్ లో ఆడొక టెలిఫోన్ బూత్ టైప్ ఆఫ్ వైరింగ్ టైప్ ఒక వైట్ బాక్స్ ఉంటది, ఆడ మనం ఐరన్ బార్ పెడితే అది అరుస్తుంది. ఆ తర్వాత ఒక కరువు తీసుకొని మళ్ళీ వచ్చాక ఇక్కడ ఇంకోటి ఉంటది అనమాట, ఇక్కడ కూడా ఇంకో సెకండ్ ఐరన్ బార్ చూపిస్తే రెండోసారి అది రింగ్ ఇస్తుంది. తర్వాత మనం 8 అనే ఒక
సర్క్యులర్ మూవ్మెంట్ చేసి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. ఆ 8 అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్తాం కదా, 8 ఎలా రాస్తాం, ఇలా 8 అని చెప్పి ఇలా రాస్తాం కదా. మనం స్ట్రైట్ గా వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ ఒక లెఫ్ట్ కర్వ్, నాకైతే లెఫ్ట్ కర్వ్ తీసుకొని సర్క్యులర్ మూవ్మెంట్ చేసుకొని మళ్ళీ రైట్ కర్వ్ ఇచ్చుకొని మళ్ళీ ఇలా అప్వర్డ్కి వచ్చి ఇంకా మళ్ళీ ఇండికేటర్ ఆపేసి వస్తే ఇక్కడ థర్డ్ వన్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఇండికేటరు, అంటే ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. ఒక పక్క పైన నుండి మనకు సీసీ కెమెరాస్ ఉంటాయి, పెద్ద పెద్ద టవర్స్ టైప్ కట్టి ఉంటుంది సన్నంగా, అవి పైన నుండి కిందకి చూస్తూ ఉంటాయి. అవి రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్స్ సిస్టమ్ లో ఇస్తా ఉంటాయి. ఒక్కటి మిస్ అయినా కూడా ఫెయిల్ అండి. ఇది ఎల్ఎల్ఆర్ టెస్ట్ లాగా అనుకుంటారు కానీ ఇది కొద్దిగా చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. నేను కూడా మా ఫ్రెండ్స్ సజెషన్స్ మీద పోయాను అనమాట. బట్ ఈవెన్ నాకు అక్కడ ఏం అర్థం కాలేదు. రియాలిటీలోకి పోతే అది డిఫరెన్స్ ఆన్ పర్సన్ బట్టి ఉంటది, ఆ పర్సనాలిటీ ఎలా తీసుకుంటారు అనేది అక్కడ సిచ్యువేషన్. నాకు కొద్దిగా చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది. దట్టు నేను వాడుతున్న బైక్ కూడా కొత్తదే, నాకు అది దాని గ్రిప్ అనేది సరిగ్గా తెలియదు. సో నాకేంటంటే నేను తీసుకున్న బైక్ హ్యాండిల్ కొద్దిగా టైట్ గా అనిపించింది, అంటే ఆ యాక్సలరేషన్ ఇచ్చే బార్స్ ఇవన్నీ కూడా. సో అలాగే నాకు ఆ మూమెంట్ అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అయినా నేను ట్రై చేశానండి, నేను అంతా ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ పోయింది అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. నేనైతే పర్ఫెక్ట్ గానే తిప్పాను, అంటే పర్ఫెక్ట్ గా తిప్పామంటే ప్రాబ్లం రాకుండా అయితే తిప్పాను. నేను పర్ఫెక్ట్ గా కట్టించానా లేదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకు బండి కొద్దిగా ప్రాబ్లం, అంటే నాకు అలవాటు లేని బండి కదా, అందుకని. ఇప్పుడు తర్వాత థర్డ్ ఇచ్చి ఇక్కడ యూ టర్న్ ఉంటుంది, స్ట్రైట్ గా వచ్చి మళ్ళీ మనం లెఫ్ట్ కర్వ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ లెఫ్ట్ కర్వ్ అయితే చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటది, అండ్ దట్ టు డివైడర్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే మనకు గుర్తుండాలండి, కొద్దిగా టెన్షన్ వచ్చేస్తూ ఉంటది. ఇండికేటర్ ఇవ్వాలా, లేకపోతే క్లచ్ మూమెంట్ ఇవ్వాలా, లేకపోతే ఫ్లోలో బండిని నీట్ గా క్రాసింగ్ చేయాలా, మధ్య మధ్యలో బండి గేర్ మూమెంట్ నాకు కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతా ఉండింది, అది చూసుకోవాలా, లేకపోతే బ్యాటరీ అనేది ఆగిపోతా ఉండింది, మళ్ళీ యాక్సలరేషన్ ఇచ్చుకుంటూ ఉండాను. అంటే ఇది నాకు అలవాటు లేని బండి కాబట్టి కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాకు వచ్చాయి. అదే నాకు అలవాటు ఉన్న బండి నేను తీసుకోమని ఉంటే ఓకే. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది హాఫ్ టర్న్ మాత్రమే. సో మా ఫ్రెండ్ ఆ బైక్ తో నడిపాడు, కానీ వాడికి ఏంటంటే ఈ రేడార్స్ సీసీ కెమెరాస్ లేని వల్ల ఒక్కసారి లెగ్ అనేది కింద పెట్టాడంట. బట్ అది దూరంగా నుండి చూసేది కదా, వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదంట, అది వచ్చేసింది. ఇలా చాలా మంది కానీ చేసుంటారు, ఇది రియల్ బేస్డ్, అందుకని చెప్తున్నాను అంతే. తర్వాత అది కరువు చేశాక మళ్ళీ నేను స్ట్రైట్ గా వెళ్ళాను అనమాట. ఈసారి రైట్ కరువు. లెఫ్ట్ కరువు అన్న ఒక రకం అండి, ఎందుకంటే ఫ్లోలో పోతా ఉంటాం కాబట్టి ఓకే, కానీ రైట్ కరువు దగ్గర ఏంటంటే మరీ ఫస్ట్ గేర్ లో తిప్పాల్సి వస్తుంది. అది కూడా కరెక్ట్ గానే తిప్పాను. తర్వాత ఒక నేరో బ్రిడ్జ్ అన్నారు, అదేం బ్రిడ్జ్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఒక వైట్ లేయర్ అక్కడ పెయింట్ చేస్తుంది, దానికి స్ట్రైట్ గా తీసుకొని రావాలా. అలా స్ట్రైట్ గా తీసుకొని అవుట్ దగ్గర కూడా ఒక వైట్ పోల్ అనేది ఉంటది, అక్కడ చూపించి అవుట్ దగ్గర టర్న్ తీసేటప్పుడు వాళ్ళు ఒక బాక్స్ వేసి ఉంటారు అక్కడ. ఆ బాక్స్ లో మనకి ఇచ్చిన బార్ ని దాంట్లో ప్లేస్ చేసేసి మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏమన్నారంటే మీకు 4 లోపల కానీ మెసేజ్ వస్తే మొబైల్ కి మీరు పాస్, లేదంటే వెబ్సైట్ పోయి చెక్ చేసుకోండి, ఆ రోజు తర్వాత ఫెయిల్ అని చెప్పి ఉంటుంది, మళ్ళీ రీటెస్ట్ చేసుకోండి అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు మొదట కంగ్రాచులేషన్స్, నువ్వు కానీ పాస్ అయితే నీ అదృష్టం అదృష్టం అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇదేదో తేడాగా ఉంది, మనకు వస్తుందో లేదో కానీ తెలియట్లేదు, బట్ ట్రై చేద్దాము అని చెప్పి. నేను చూసిన వాళ్ళు అందరూ బాగా తిప్పారు, కానీ ఫస్ట్ టైం కదా అలాగే తిప్పిన వాళ్ళు అంటే వాళ్ళకి అయినా కానీ ఫెయిల్ అని వచ్చింది. అక్కడ ఎవరితో మాట్లాడరండి, నేను మీకు ఏం చెప్పరు అక్కడ ఇలాంటి రూల్స్ ఉన్నాయి. అసలు అడిగామనుకో అవి మేము చెప్తే ఎలాగా, అవి మీరు తెలుసుకొని కదా రావాలి అంటారు అక్కడ ఉన్న పోలీసులు అయినా కూడా. ఇది కారుకు సంబంధించి. ఇప్పుడు సారీ, ఇది బైక్ కు సంబంధించి. ఇప్పుడు కారుకు సంబంధించి చూద్దాం. వాళ్ళు కానీ ఇలాగే స్ట్రైట్ గా వాళ్ళ కారు అనేది వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా వచ్చి సేమ్ ఇక్కడే వాళ్ళకి ఇక్కడ ఒక వైట్ బార్ ఉంది, ఇక్కడ కూడా 8 అనేది వేయాల. 8 వేసాక తర్వాత ఇక్కడ ఒక వైట్ దగ్గర వాళ్ళకి ఇచ్చిన బార్, కార్కి అయితే మరీ మర్చిపోయాను, వాళ్ళకి హోల్డర్ ఒకటి ప్లేస్ చేసి కెమెరా కూడా ఫిక్స్ చేస్తున్నారు. అంటే అది ఎందుకో నాకు ఐడియా లేదు, నాకు కారుకి పెద్దగా తెలీదు. అది వాళ్ళ అబ్జర్వేషన్ కోసం అనుకుంటా. నార్మల్ గా అయితే మనకు డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు పక్కన మనకు మనిషి కూర్చుంటారు కదా, ఇది ఇక్కడ అలా లేదు, జస్ట్ ఒక హోల్డర్ ఫిక్స్ చేసి సీసీ కెమెరా ఫిక్స్ చేస్తుంది, అంటే మొబైల్ కెమెరా లేకపోతే
సంథింగ్ మినీ కెమెరాస్ టైప్ అది ఫిక్స్ చేసి హోల్డర్ పెట్టేసి ఉన్నారు. అది తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హెచ్ లాగా చేయాలన్నమాట. స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఒక లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని స్ట్రైట్ గా వచ్చి తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటూ వచ్చి బ్యాక్వర్డ్ వచ్చి తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా థర్డ్కి వచ్చి మళ్ళీ రివర్స్ చేసుకుంటూ వచ్చి ఫోర్త్కి రావాలా. ఫోర్త్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్ గా రావాలన్నమాట. ఇక్కడ మళ్ళీ రెడ్ బార్ చూపించుకొని తర్వాత ఇలా బ్యాక్వర్డ్ వచ్చి ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకొని తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి అవుట్ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఇలాగా వాళ్ళు చూపించిన మ్యాప్ కి అక్కడ రియాలిటీకి మొత్తం డిఫరెంట్ ఉంటది. బట్ ఈ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్ అనేది నేను మనకు డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ అయినా కొట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ముందుగానే మీరు బైక్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఈ మ్యాప్ బట్టే మీరు ముందుగానే మైండ్ లో పెట్టేసుకోండి. బైక్ అంటే చాలా స్లిమ్ రోడ్ లో మీరు తోలాలి, స్లిమ్ గా కర్వ్స్ ఇవ్వాలి. ఇలాగే మీరు బైక్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే వాళ్ళే అన్నారు, అంత పెద్ద పోలీసులే, మీరు ఎక్కడెక్కడో హైవేల్లో తోలొచ్చు, ఎంతెంత స్టంట్స్ చేసి ఉండొచ్చు, వాటిలో మీరు ఎన్నెన్నో కట్లు చేయవచ్చు. ఆడ దోలినోడు కాదు, ఇక్కడ దోలినోడికి మనకు సినిమాలో చూస్తాం కదా ఒక రేంజ్ ఉంటది అంత డైలాగ్ వేస్తారు. వాళ్ళు అలానే వేశారు కూడా. మీరు ఎక్కడెక్కడ నుండో రావచ్చు, ఎన్నెన్నో బండిలో చేయొచ్చు, ఇక్కడ దోలి మీరు పాస్ అయ్యి బయటకు వెళ్ళండి అప్పుడు చూద్దాం అని చెప్పి వీళ్ళు ఎన్ని డైలాగులు ఇన్ని చేస్తున్నారంటే ఎంతో డిఫరెంట్ గా ఉందిరా బాబు అనుకున్నాను. బట్ ఓకే, నాకు పర్వాలేదు. ఫెయిల్ అయినంత మాత్రం ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక టెస్టే. ఇక్కడ పాస్ అయితేనే కదా మనకు అక్కడ కూడా అర్థం అవుద్ది. రేపు రియాలిటీలో నేను ఎంతో బాగా తోలా, నేను ఎన్నో హైవేల్లో వెళ్ళాను, ఎన్నెన్నో కట్స్ తీసుకున్నాను. బట్ ఇక్కడ కూడా తీసుకున్నాను, ఇదేం పెద్ద కష్టం అని చెప్పి అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కెమెరాస్, మనం ఇప్పుడు రోడ్లలో పోయినప్పుడు పైన కెమెరాస్ చూస్తున్నాయి అని చెప్పి పట్టించుకునేది కాదు కదా. ఇక్కడ ఈ పట్టుకుంటున్నాయి కదా మనల్ని ఫెయిల్ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం ఇప్పుడు చలానాస్ ఎలా ఈ సీసీ కెమెరాలు మన నెంబర్స్ నోట్ చేసుకుంటాయి అనుకుంటాం కదా స్కాన్ చేసి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ. నువ్వు ఇండికేటర్ వేసినా నేను స్కాన్ చేస్తుంది, అయినా వేయకపోయినా. నువ్వు లెగ్ మూమెంట్ ఏమన్నా కింద పెట్టినట్టు అంటే నువ్వు పెట్టను కానీ పెట్టబల్లా, కాలు కొద్దిగా కిందకి పడింది అని చెప్పి దానికి అర్థమైంది అనుకో, అది ఎక్కడ నుండి పైన నుండి కదా చూస్తుంది. మనకు సర్ఫేస్ ఇలా ఇక్కడ ఉంటే నువ్వు లెగ్ ఇక్కడ పెట్టినా కూడా దాని షాడోకి నువ్వు ఇక్కడే ఆనిచ్చినట్టు ఉంటది కదా, అది అలా కూడా ఫెయిల్ చేసేస్తుంది. ఇది ఫుల్లీ ఏఐ ఆటోమేటెడ్ టెస్ట్ రేడార్స్ కింద నడుస్తుంది. అక్కడ మనుషులు జస్ట్ ఆపరేట్ చేస్తున్నారే కానీ రిజల్ట్ వేసేది మాత్రం కెమెరాస్, రేడార్స్ ఇవి కూడా నువ్వు పాస్ అయితేనే నీకు వచ్చేది. ఇండికేటర్స్ వేసుకోవాలి, క్లచ్ మూమెంట్ తీసుకోవాలి, ఇలా ప్రతిదీ ఉంటది. నేను పోయినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, ఒక్కరు కూడా కొత్త మెంబర్ వచ్చినట్లు నాకు చెప్పలేదు. అందరూ రెన్యువల్ ప్రాసెస్కి వచ్చిన వాళ్ళు లేదా రీఅటెంప్ట్కి వచ్చిన వాళ్ళే. కానీ నేను పోయినప్పుడు అయితే నేను ఒక్కడనే అండి స్టార్ట్ అంటే ఫ్రెష్ గా బైక్ కోసం పోయిన వాళ్ళు, మళ్ళీ కార్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, బైక్ కోసం ఎవరు రాలా. నేను పోయినప్పుడు నేను ఒక్కడనే. మా ఆఫీస్లో అయితే అంటే నేను మాట్లాడిన వాళ్ళల్లో నేను ఎవరిని అడిగినా కూడా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చాను, బ్రదర్ ఇలా ఉంటది, నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, అంటే అది నువ్వు ఫేస్ అయితేనే నీకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్, నీకు కానీ బండి బాగా వస్తే నీకు ఓకే, నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదా నువ్వు కానీ మాలాగే రెండోసారి వస్తావు, మా ఇంట్లో వాళ్ళు అయితే నవ్వుతున్నారు, బండి బయట ఎంతో బాగా దోలుతావు, ఈడ ఫెయిల్ అవుతున్నావు అని చెప్పి. అంటే అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ రూట్ మ్యాప్ కదా. మనం ఏం చేస్తాం చెప్పండి. ఈ విధంగా మన మీద పంతం బట్టి కెమెరాలు, రేడార్లు మన మీద కసి పట్టేసి మన మీద కూర్చోవడం ఉంటాయని చెప్పి మనకి అర్థం కాదు కదా. బట్ ఇది ఎంత అనుకున్నా కానీ ఒక మంచి మూమెంట్, బాగానే అర్థం అవుద్ది. ఇప్పుడు దాకా వీడియో ఎంతవరకు వచ్చింది అనేది నాకు తెలియట్లేదు. బట్ మొత్తానికి ఓకే, నేను చెప్పినంత వరకు నీట్గా చెప్పాను. అండ్ మీకు అలానే ఈ ఎక్స్పీరియన్స్ వీడియో అయినాక మీకు పాసా ఫెయిల్యూరా రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా మొబైల్లో అయినా వెబ్సైట్లో అయినా, ఇంకా అలానే రీటెస్ట్కి ఎలా అప్లై చేయాలని, రీటెస్ట్ అప్లై చేశాక ఎలాంటి ట్రిక్స్ అంటే నేను చెప్పిన ఇప్పుడు మెయిన్ ట్రిక్స్ చూద్దాం అండి. ఓవరాల్గా ఈ వీడియో పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియో సమ్మరీ చూద్దాం. ఫస్ట్ మీ బైక్ కండిషన్ ప్రాపర్గా ఉండాలా, బ్యాటరీ ప్రాపర్గా ఉండాలా, క్లచ్ మూమెంట్ అది మీ చేతుల గ్రిప్లో ఉండాలా, అలానే బ్రేక్స్ కూడా ఇలా బ్రేక్ వేసాం కానీ టప్ అంటే ఇలా ఒక మోషన్ వైపు ఇస్తుంది కదా, అలా ఇవ్వకూడదు. హ్యాండిల్ మూమెంట్ కూడా ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రిక్షన్ గా ఉండాలి అక్కడ ఉన్న రోడ్డు బట్టి. సో
ఇండికేటర్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండి, సెకండ్ హెల్మెట్ నీట్ గా వేసుకోండి, మిర్రర్స్ ఉండాలి. డిపెండ్స్ ఆన్ ఆర్టీఓ ఆఫీసర్స్. మా ఆర్టీఓ ఆఫీస్ లో మిర్రర్స్ పట్టించుకోలేదు, కానీ ఇండికేటర్స్ వాళ్ళు అంటే పట్టించుకోలేదు అంటే వాళ్ళు అక్కడ మీతో అసలు మాట్లాడరండి. ఎవ్రీథింగ్ సీసీ కెమెరాస్ అండ్ రేడార్స్ అవి పట్టేస్తాయి మిమ్మల్ని. మీరు అయిపోయింది మీ బతుకు, ఇంకా చింపేస్తారు అన్నట్టు వాళ్ళు చెప్పేస్తారు మనకు. అంటే మోటివేషన్ ఇస్తారు కానీ బట్ కొద్దిగా భయంగా ఉంటది. ఎంత అనుకున్నా కూడా ఒక మనిషి ఇన్విజిలేషన్ చేయడం వేరు, ఒక సాఫ్ట్వేర్ మనల్ని ఇన్విజిలేషన్ చేయడం వేరు కదా. మనిషి అంటే అన్న ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సెకండ్ ఇలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏఐ కదా, ఏఐ సాఫ్ట్వేర్ డైరెక్ట్ ఫెయిల్ అని చెప్పి వచ్చేస్తుంది మనకి మెసేజ్. సో ఇలానే ఇది బైక్. నెక్స్ట్ ఆ బైక్ అనేది మీరు గేర్ బైక్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ లోనే వెళ్ళేటట్టు చూసుకోండి. మాక్సిమం థర్డ్ గేర్ వేసుకున్న గేర్ వేసుకుంటూ ఇండికేటర్స్ వేసుకునేదానికి చూడండి. ప్లస్ క్లచ్ మూవ్మెంట్ ఇచ్చుకుంటూ ఫ్లెక్సిబుల్ గా మీరు టర్నింగ్స్ తిప్పేటట్టు చూసుకోండి. అండ్ రేడార్ పాయింట్స్ కానీ మీ ఆర్టీఓ ఆఫీసర్స్ మీకు పోయినప్పుడు అర్థమైపోద్ది. అండ్ ఇప్పుడు నేను మీకు ప్లేస్ కానీ చేస్తాను. జస్ట్ ఒక 3 seconds వీడియో తీసాను నేను. అక్కడ పోలీసులు తీయలేదు. ఎందుకు చేస్తున్నావు ఏంటి తీయకూడదు అని చెప్పి నన్ను అన్నారు, అందుకని నేను తెలియదు. జస్ట్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను చూడండి. మొత్తం టవర్స్ బేస్డ్ మీద ఉండి సీసీ కెమెరాస్ ఉంటాయి. ప్లస్ చిన్న చిన్న పోల్స్ మాదిరి పెట్టి టెలిఫోన్ బాక్స్ వైరింగ్ మాదిరి ఉంటాయి. రేడార్స్ అంట. మనం ఇప్పుడు మాల్స్ పోయినప్పుడు పార్కింగ్ స్లాట్స్ లో ఆడ ఉంటాయి కదా, చిన్న టోకెన్ టైప్ ఇస్తే చూపిస్తే ఓపెన్ అవుతాయి, లైక్ దట్. ఇది ఓపెన్ అవుతాయి అని కాదు, ఒక సౌండ్ ఇస్తుంది మనకు, ఒక బీప్ సౌండ్ ఇస్తుంది. అలా వస్తేనే మనం వెళ్ళాలన్నమాట. మీరు ఒక్కసారి స్టార్టింగ్ ప్లేస్ లో కాళ్ళు పెట్టిన వాళ్ళు ఇంకెక్కడ కాళ్ళు పెట్టకుండా తిప్పాలా అంటే కాదు. ఇక్కడ రేడార్స్ చూపించేటప్పుడు మీరు బార్ బయటికి తీయాలి కాబట్టి అక్కడ ఒక్కటే మీరు కాళ్ళు కింద పెట్టచ్చు, కింద పెట్టి చూపించాలన్నమాట. చూపించి మళ్ళీ టర్నింగ్ తిప్పాలన్నమాట. అలాగా నెల్లూరులో అయితే బైక్ కోసం 4 మాటలు పెట్టచ్చు. రిమైనింగ్ అంతా కారుకు సంబంధించినట్టు. ఆ 4 కూడా మీకు చాలా స్లిమ్ రోడ్ లో ఉన్న పోల్స్ లో మాత్రమే జరగద్ది. ఇంకెక్కడ కూడా బైక్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు తీసుకోబోయిన బైక్ ని మీరు మీ హ్యాండిల్ లో పెట్టుకోండి. దాన్ని మీ క్లచ్ మూమెంట్స్ లో ఉండండి. అదరా బదరా టయానికి కావాలి అన్నట్టు తీసుకోకుండా సింపుల్ గా కంపోజ్డ్ వేలో తీసుకోమండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ఒక 3 లేడీస్ వచ్చారండి. ఒక లేడీ గారు అయితే వాళ్ళు నడుపుతూ కింద పడిపోయారు. బండి కూడా పైన వేసేసుకున్న సిచ్యువేషన్ వచ్చింది. అసలు పట్టించుకోవట్లేదండి. అక్కడ బండి పైన వేసేసుకున్నా కూడా పోలీసులు ఇంకా అమ్మాయి పైకి లేసి నా వల్ల కాదు అంటే అప్పుడు పోతున్నారు. అంటే ఆ రోడ్లోకి ఎంత చేయనట్లేదు ఎవరిని కూడా. ఇంకా అలానే అంటే కొద్దిగా మనకు షేమ్ గా అనిపిస్తుంది కదా, బండి పైన పడేసుకున్న, కాళ్ళు కింద పెట్టిన, ఇది ఏది చూసినా కూడా వాళ్ళు తల్ల దించుకొని గమ్మున వెళ్ళిపోయారు. ఇది లేడీస్. సో జెంట్స్ అయినా కూడా బండి కింద పడేసుకోలేదు, కానీ జెంట్స్ ఎవరు నేను చూసినంత వరకు కాళ్ళు అయితే కింద పెట్టేస్తా వచ్చారు. ఎందుకంటే ఆ టర్నింగ్ పాయింట్స్ అనేటివి చాలా స్లిమ్ గా అండ్ వాళ్ళు పెయింట్ చేసి ఉంటారు అనమాట. ఆ కరువు దాటి పోకూడదు. మీరు స్పేస్ ఉంటది అంటే జస్ట్ ఆ బార్డర్ అన్న టచ్ చేయవచ్చు అంటే చేయకూడదు. దానికి తోడు డివైడర్ పోల్స్ అన్ని ఉంటాయి అక్కడ, చిన్న చిన్న పోల్స్ అన్ని మనకు. అవి ఆడ తట్టుకుంటాము. ఇలా చాలా మైండ్ లో మనకు బాగా రన్ అవుతాయి. ఇవన్నీ చేసి బయటకు వచ్చిన వాడే సక్సెస్ఫుల్ గా వాడికి వస్తుంది అనమాట. అది కూడా ఫస్ట్ టైం వచ్చిందా అంటే డిపెండ్స్. లక్కు టాలెంట్, వాడు బైక్ మూమెంట్, వాడు సూపర్ బైక్ డ్రైవర్ అనే చెప్పుకోవచ్చు వాళ్ళని మనం ఎవరైనా కూడా. అలా మీకు కానీ వచ్చి కామెంట్ బాక్స్ లో కానీ చెప్పండి. మేబీ మీ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే రీజన్ కూడా తెలియదు నాకు. బట్ అగైన్ మళ్ళీ పేమెంట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ పోతాను. డిసెంబర్ లో కానుంటే సక్సెస్ఫుల్ గా క్లియర్ చేయడానికి ఈసారి ట్రై చేస్తాను. ఫెయిల్ అయిపోయామని చెప్పి ఒక చిన్న బాధ ఉంటది, నాకు కూడా ఉండింది. ఎందుకు రీజన్ తెలియకుండా ఫెయిల్ అయిపోయామే కదా అన్నట్లు. బట్ ఇట్స్ ఓకే, అగైన్ విల్ ట్రై. ఇలాగే మీకు కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రాపర్ గా యూజ్ అయిందని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అయితే చెప్పండి. నేను మాక్సిమం ఆ డే లోపలే మీకు రిప్లై అయితే వచ్చేస్తుంది. ఇంకా అనుకుంటే మీకు విత్ ఇన్ 5 or 10 minutes లో కూడా మీకు రిప్లై వచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఒక
చిన్న మిస్టేక్, అనుకున్నది అనుకున్నట్టు కాలేదు నాకు. అంటే అనుకుంటానే ఉన్నాను అక్కడ నాకు చిన్న మైనర్ మిస్టేక్ అయినా కూడా పోద్దేమో, ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ బేస్డ్ కదా అని చెప్పి. బట్ అలానే జరిగింది. బట్ ఇట్స్ ఓకే, ఫెయిల్యూర్స్ ఇస్ కామన్ ఆన్ ఎవ్రీవేర్. ఇదేం పెద్ద కష్టమైన కాదు. బట్ ఒక చిన్న టైం తీసుకోండి, ఎందుకంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే అవుతుంది అంటే, నాకు లిటిల్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ నా బైక్ కాదు ఎంత అనుకున్నా కూడా, దాని మూమెంట్స్ నాకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఆ ప్లాట్ఫామ్ అనేది కూడా చాలా కొత్తగానే అనిపించింది నాకు కూడా, బయట ఎక్కడ చూడలేదు కదా ఇప్పుడు దాకా. సో నా ఎక్స్పీరియన్స్ మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలానే మీ నుండి వచ్చే సపోర్ట్ కూడా నాకు వస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మోర్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి డ్రైవింగ్ లైసెన్స్ మీద. ఆల్రెడీ నేను లెర్నింగ్ లైసెన్స్ మీద మీరు ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో చెప్పాను. ఇప్పుడు అలానే ఈ డ్రైవింగ్ టెస్ట్ మీకు చెప్పడం ద్వారా నాకు తెలిసింది. అంటే ఎవరన్నా చెప్తేనే కదండి మనకు తెలుస్తుంది. ఇంతకుముందు నాకు నేను చెప్పినంత డీటెయిల్ గా నాకు ఎవరు చెప్పింది లేదు. ఇప్పుడు నేను మీతో పాటు ఈ వీడియోని ఇంకా నా డ్రైవింగ్ టెస్ట్ వచ్చేదాకా చూసుకుంటాను, నేనే మర్చిపోతుంటాను అంటే ఎక్కడ ప్రాబ్లం అని. ఇప్పుడు గుర్తు చేసుకున్నంత వరకు చేసుకుంటూ మీకు చెప్పిందే నేను లెర్న్ చేస్తూ నా నెక్స్ట్ డ్రైవింగ్ స్లాట్ మాక్సిమం డిసెంబర్ లో వస్తే బెటర్ అనుకుంటాను. ఆ వీడియో కూడా స్లాట్ అప్లై చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే డ్రైవింగ్ టెస్ట్ మెసేజ్ రాకపోతే మీరు ఎలా చెక్ చేసుకోవాలి, పాస్ ఆ ఫెయిల్ అని చెప్పి మీకు ఎలా అర్థం అవ్వాలి అనేది చెప్తాను. ఒకవేళ మీరు డ్రైవింగ్ టెస్ట్ చేసేసి ఉంటే మాత్రం నాకు చెప్పింది మాత్రం ఈవినింగ్ 4 లోపల మీకు మెసేజ్ వస్తే మీరు పాస్, లేదంటే ఫెయిల్. ఒక రోజు వెయిట్ చేసి వెబ్సైట్ లో చెక్ చేయండి, ఫెయిల్ అని ఉంటుంది. ఆఫ్టర్ 1 వీక్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. సేమ్ ఇప్పుడు నేను అలానే చేయాలి. ఫెయిల్ అని మాత్రం నాకు అర్థమైంది, వెబ్సైట్ లో మీకు ఇందాక చూపించాను స్క్రీన్ షేర్ లోనే. ఇప్పుడు నా నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి నేను కూడా, చేసుకొని ఇంకప్పుడైనా కూడా సక్సెస్ఫుల్ గా క్లియర్ చేస్తానని చెప్పి ఇప్పుడైతే గట్టిగా నమ్ముతున్నాను. ప్రాక్టీస్ చేస్తాను ఇంక మీద నేను కూడా, ఎలాగా కర్వ్స్ దగ్గర ఇండికేటర్ వేసుకోవాలా ఇవన్నీ చెయ్యాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు, వీడియో లెంత్ ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో తెలియదు, బట్ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళ వరకు మాత్రం బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎటువంటి వాళ్ళకైనా కూడా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే నా ఫెయిల్యూర్స్ చెప్తున్నాను కాబట్టి మన ఛానల్ కి డ్రైవింగ్ లైసెన్స్ మీద అందరూ నీట్ గా వచ్చి వీడియోస్ చూస్తూ కామెంట్స్ పెడుతూ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మన ఛానల్లో అడిగేది. మన ఛానల్లో ఉండే వాళ్ళే అండి ట్రూ ఎక్స్పీరియన్స్ సబ్స్క్రైబర్స్. నన్ను నమ్మి నా ఎక్స్పీరియన్స్ ద్వారా పాస్ అవుతున్న వాళ్ళందరూ వీళ్ళంతా అండి. ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి సబ్స్క్రైబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నోళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది. అండ్ థ్యాంక్ యూ. ఈసారి ఫెయిల్ అయిపోయాను, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యి మీకు నా సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అక్కడ కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని చెప్తాను. అండ్ దట్స్ ఇట్ వీడియో. ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేసేయండి, పర్ఫెక్ట్ గా మీకు రిప్లైస్ వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ.